తప్పకుండా చూడండి. మా గుర్తుకొస్తున్నాయి జూలై 3న ఈటీవీలో మిస్ అవ్వకండి. థియేటర్లో ఒకవేళ మీరు చూసేసి ఉంటే ఇంట్లో మీ ఫ్యామిలీతో పాటు మళ్ళీ టీవీలో చూడండి. జూలై 3న ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. గుర్తుకొస్తున్నాయి, మర్చిపోవద్దు. హలో మ్యామ్, హాయ్, చూసారా గుర్తుకొస్తున్నాయి సినిమా? చూసారా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రాబోతుంది. సో ఇట్లాంటి సినిమాలు థియేటర్లో వచ్చుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? మీకు ఏ ఎలిమెంట్ బాగా నచ్చింది? అంటే నాకు ఈ వెబ్ సిరీస్ చూడగానే అంటే చిన్నప్పుడు అంతా గుర్తొచ్చింది. సో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండ్ చిన్నప్పుడు ఫ్రెండ్స్, స్కూల్లో చదువుకునే రోజులు మొత్తం చాలా బాగా అనిపించింది. మరి విరాజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. విరాజ్ గారి పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేశారా? ఈ రకంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? నో సార్, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. అంటే ఎమోషన్గా కనెక్ట్ అయ్యాము స్పాట్లో. సో రిఫర్ చేస్తారా? ఇంకా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తారా? షూర్గా రిఫర్ చేస్తాం. అంటే వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. సో 90s కిడ్స్కి అయితే బాగుంటుందని నా ఒపీనియన్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయడం, లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి చెప్పడం. చెప్తాను సార్ షూర్గా. అంటే వెబ్ సిరీస్ గురించి ఇలా ఉంది, చాలా బాగుంది. అండ్ అంటే ఇది చూస్తే నా స్కూల్ డేస్ కానీ ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కానీ సో అన్నీ ఒకటేసారి గుర్తుకొస్తున్నాయి. అంటే వెబ్ సిరీస్ తగ్గట్టు నేమ్ కూడా చాలా బాగుంది, టైటిల్ కూడా గుర్తుకొస్తున్నాయి. మన చైల్డ్హుడ్ అంతా మనకి గుర్తొస్తుంది కదా, అట్లా. మరి హీరో గారు ఎట్లా చేసినాం యాక్టింగ్? బాగుంది, చాలా బాగుంది. ఎమోషనల్ ఉంది బాగా. ఎమోషనల్ అయ్యారా? కొన్ని సీన్లు మన ఇంట్లో జరిగేటి అన్ని మనకు కూడా మెమరీస్ ఉంటాయి కదా, అన్ని గుర్తొచ్చినాయి. ఆ స్కూల్ డేస్, ఆ ఫ్రెండ్షిప్ అవన్నీ గుర్తొస్తాయా? అన్ని అవన్నీ మేము చేసినాయే కదా, మాకు ఇంకా ఎక్కువ అటాచ్మెంట్. రావచ్చమ్మా, ఫ్యామిలీతో రావచ్చా? మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వచ్చి. చాలా పాటలు కానీ క్లైమాక్స్ కానీ ఏమనిపించింది? అన్ని బాగున్నాయండి. చేసిన సీన్స్ అన్నిటిని అయితే ఐ డోంట్ నో హూ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్, బట్ చాలా బాగా చేశాడు. ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అగైన్ మెయిన్ మ్యూజిక్ మటుకు అదిరిపోయింది. బీజిఎం గ్రేట్. బట్ అగైన్ మ్యూజిక్ డైరెక్టర్ వాజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. ఈ హీరో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా మాత్రం. ఇదైతే థియేటర్ రిలీజ్ చేసి ఉంటే ఇంకా చాలా మన క్రేజ్ అయితే వచ్చేది. ఎంటర్టైన్మెంట్ కానీ ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీకి మన ఫ్రెండ్షిప్ అయితే చాలా చూడొచ్చు మనందరం. సూపర్ చేశారన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నమస్తే. నమస్తే. ఎట్లా అనిపించింది మరి వెబ్ సిరీస్? ఫెంటాస్టిక్ గా ఉంది. అండ్ ప్రీవియస్ మెమరీస్, మన చిన్నప్పటి నుంచి పెరిగిన మెమరీస్ కానీ అన్ని గుర్తు చేసుకోవడానికి. సో ద కాన్సెప్ట్ ఈస్ రియల్లీ గుడ్. సో గుర్తుకొస్తున్నాయి అనే టైటిల్ కి ఇట్ జస్టిఫైడ్. చాలా బాగుంది. డైరెక్టర్ కానీ ద డైరెక్టర్ స్క్రీన్ ప్లే కానీ, సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. మ్యూజిక్ ఈస్ ఫెంటాస్టిక్. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. చాలా బాగుంది అండ్ మంచి హిట్ అయితేని కన్ఫర్మ్ గా బిలీవ్ చేస్తున్నాము. సో యా, దిస్ షుడ్ బి ఎ గుడ్ హిట్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. కాస్టింగ్ కానీ, సో ఫ్రెండ్స్ 4 members ఫ్రెండ్స్ కానీ, దేర్ యాక్టింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ ఫెంటాస్టిక్. లేదు, ఇట్స్ ఆల్ రైట్. సో పర్ఫెక్ట్ 3.5 hours ఫిలిం. వి ఎంజాయ్డ్. సో వెబ్ సిరీస్ లో కూడా వీల్ వాచ్ అగైన్ అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. ఐల్ గివ్ 5 out of 5. చాలా బాగుందండి. చాలా నవ్వుకున్నాము. ప్లస్ నేనైతే ఏడ్ చేస్తా. అమ్మమ్మ వాళ్ళు గుర్తొచ్చేసి సో వాటర్ వచ్చేస్తే నా కళ్ళలో నాకు తెలియకుండానే చూస్తుంటే. సో చాలా బాగుందండి, చాలా బాగుంది. అదే మొత్తం అంతా ఇక అంటే మన పాస్ట్ అంతా ఒకసారి రివెంజ్ చేసినట్టుగా అనిపించింది అనమాట. సో ఫ్యామిలీ అందరూ కలిసి తప్పకుండా కూర్చొని చూడాల్సినటువంటి ఒక మంచి సిరీస్. ప్రతి ఒక్కరు, హీరో హీరోయిన్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రాడినరీ. అసలు అందరూ కూడా చాలా బాగా చేశారండి, సూపర్. నాకైతే చెప్తున్నాను కదా, నాకు అమ్మమ్మ. మనం ఎప్పుడైనా కూడా మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా దాన్ని అప్పటి వరకు సరేలే అని వదిలేస్తాం. కానీ మనకు ఎప్పుడైతే ఆ టైం వస్తుందో ఆ టైంలో అవి గుర్తుకొస్తాయి చూసారా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ వాల్యూ ఏంటి అనేది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అసలు చిన్ననాటి స్నేహితులు అందరు గుర్తొచ్చారు. అసలు యాక్చువల్లీ వాళ్ళతో వచ్చి చూస్తే మాత్రం పర్ఫెక్ట్. నా ఫ్రెండ్స్, స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అన్నీ గుర్తొచ్చాయి. చాలా హీరో గారు కూడా చాలా బాగా చేశారు. చాలా సెంటిమెంటల్, ఎమోషనల్, ఫ్యామిలీ అన్నీ మిక్స్డ్ అప్ అనమాట. కలగూర గంపలాగా ఉంది, చాలా బాగుంది. నాకు ట్విస్టులు ఇచ్చాడు కదా, ఆ ట్విస్టులు చాలా బాగున్నాయి, గుర్తొచ్చాయి. స్కూల్ డేస్, మేము సినిమాలకు వెళ్ళింది అవన్నీ మా మెమరీస్ గుర్తు చేశారు మళ్ళీ. సో చాలా నచ్చింది. థ్యాంక్ యూ. వర్క్ వైజ్ బాగుంది, బాగా స్క్రీన్ ప్లే అన్ని బాగా చూపించారు. ఫ్రెండ్స్ సెంటిమెంటల్, కానీ 5 ఫ్రెండ్స్ అన్నారు చూడండి, అది మాత్రం అదిరిపోయింది. ఎక్స్పెక్ట్ చెయ్యని ట్విస్ట్ ఇక్కడ చూపించారు.
మనకి. యా, ఐఎమ్ సో హ్యాపీ. హాయ్ మ్యామ్, హాయ్ అండి. ఎలా అనిపించింది వెబ్ సిరీస్? చాలా బాగుంది. గుర్తుకొస్తున్నాయి అనే టైటిల్ కి తగ్గట్లే ఉందన్నమాట. నిజంగా లోపలికి వెళ్ళాక మొత్తం మాకు వెనక మన 90s లో ఏం జరిగింది అనేది కంప్లీట్ గా గుర్తొచ్చింది. అంత బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చంటారా మేడం? ఫ్యామిలీతో ఫుల్ గా చూడొచ్చు. ఫ్యామిలీస్, పిల్లలు ఎవరు అందరు పోవచ్చు. బాగుంటుంది. కామెడీ కానీ ఇక్కడ ఫ్రెండ్స్ తోటి రిలేషన్ కానీ అంతే ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మంచి చూడొచ్చు. అండ్ మన అమ్మమ్మ గారి ఇల్లు అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఆ టైంలో మనం ఏం చేసామో, ఏమేమో మాట్లాడాము, ఎలా ఉన్నాం ఫ్రెండ్స్ తోటి అని ఎవ్రీథింగ్ అయితే గుర్తొస్తుంది. చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది వెబ్ సిరీస్. నచ్చిందా మేడం? నచ్చింది. కామెడీ కానీ కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది, సెంటిమెంట్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. లాస్ట్ లో కూడా క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. సో సెంటిమెంట్ ఎలా అనిపించింది? సెంటిమెంట్ చాలా కనెక్ట్ అవుతున్నారు కదా? అవును, చాలా బాగా అనిపించింది. ఆ ఫ్రెండ్ సెంటిమెంట్ చాలా బాగా కనెక్ట్ అయ్యాము. చాలా బాగా అనిపించింది. ఇంకా గుర్తొచ్చాయి స్కూల్ డేస్? స్కూల్ డేస్ బాగా గుర్తొచ్చాయి. చాలా బాగుంది. ఏం చెప్తారు మ్యామ్, ఈ డైరెక్టర్ వర్క్ ఎలా అనిపించింది? బాగుంది, ఎక్సలెంట్. హీరో గారు, హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా బాగుంది, అంత ఫ్రెష్. నచ్చిందా మేడం? చాలా బాగుంది. కామెడీ సీన్స్ కానీ సినిమా చూస్తుంటే మన చిన్నప్పుడు జ్ఞాపకాలని గుర్తొచ్చాయి. అలాగే ఎమోషనల్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ బాండింగ్ బాగుంది, కేరింగ్ బాగుంది, చాలా బాగుంది. ఏ సన్నివేశం మీకు బాగా నచ్చింది మేడం? ఏ ఎలిమెంట్ మీకు బాగా కనెక్ట్ అయ్యారు? కామెడీ చాలా ఉంది. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. 90s కిడ్స్కి అయితే చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి. బాగుంది. నమస్తే అన్న, వెబ్ సిరీస్ ఎలా అనిపించింది? వెబ్ సిరీస్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్గా ఉంది, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేశారు. అండ్ లాస్ట్ పార్ట్ అయితే మహేష్ది చెప్పడం, సంతోష్ రివీల్ చేయడం, అసలు లాస్ట్ నిజం చెప్పడం, తను ప్రూవ్ చేసుకుని, అంటే తనకేమన్నామనే కానీ నిజం చెప్పాలన్న థాట్ అనేది లాస్ట్లో బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. ఐ లైక్ దిస్ ఈస్ ద 4th థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. మాకైతే ఫస్ట్ డబ్బాలు ఇచ్చారు. హ్యాపీ అన్న? చాలా సూపర్. అన్ని అంటే దీంట్లో ప్రతి ఒక్కటి ఉంది. ఎమోషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, కామెడీ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. సో మనకు జూలై 3 నుంచి ఇది స్ట్రీమ్ అవుతుంది ఈటీవీ విన్లో. సో అందరూ మిస్ అవ్వకుండా, ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి అంత గుర్తులేదు, దాంట్లో మునిగిపోయినాం మేము. చాలా బాగుంది, మీరు అందరూ చూసేయండి. ఓకేనా? బేబీ సిమ్ తర్వాత వస్తున్నాడు ధీరాజ్ గారు, అంటే అలాంటి కంబ్యాక్ వచ్చింది అనుకోవచ్చా దీని ద్వారా? మళ్ళీ ఆయనకి ఎప్పుడు డౌన్ఫాల్ వచ్చింది అని కంబ్యాక్ రావడానికి, ఆయన ఎప్పుడు హైలైట్, యాక్టింగ్ చాలా బాగుంది. సో మీరు మిస్ అవ్వకండి. ఓకేనా? హీరోయిన్ దీక్షిత రావు గురించి ఏం చెప్తారు? దీక్షిత గారిని ఫస్ట్ టైం నేను 70mm మీద చూస్తున్నా. ఇంకా మూవీస్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇది చాలా బాగుంది. ఎమోషనల్ గా ఇగో మా చెల్లి అయితే ఏడ్చింది మూవీ చూసుకుంటా. చాలా బాగుంది మూవీ. అనిపించాయి? బాగుంది. మా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి నాకు. కామెడీ టైమింగ్ కానీ, బీజిఎం కానీ ఎలా అనిపించింది? బాగుంది. యాక్చువల్లీ మా అమ్మమ్మ సీన్స్ ఉన్నాయి కదా, అవి బాగుంది, నాకు నచ్చింది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఏడ్పించేశారు. ఇప్పుడే చూశాను, గుర్తుకొస్తున్నాయి నిజంగా. అంటే చాలా బాగుంది వెబ్ సిరీస్. ఈటీవీ విన్లో వస్తుంది జూలై 3. నిజంగా చూస్తున్నంత సేపు అయితే మన చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే, మన ఫ్రెండ్స్తో తిరిగినవి అయితే చాలా బాగా తీసుకున్నారు అన్నమాట. డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని తీసుకొని ఇప్పుడున్న జనరేషన్కి 90s కిడ్స్ ఆ ఫ్రెండ్షిప్ కానీ, ఆ అనుబంధాలు కానీ, ఫ్యామిలీతో ఉండే సీన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. సో చూస్తున్నసేపు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ మెయిన్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో, చిన్నప్పటి లవ్ స్టోరీ, అది పెద్ద అయ్యాక కూడా చాలా బాగా చూపించారనమాట. మెయిన్ విరాజ్ గారు అయితే మంచి బ్లాక్ బాస్టర్ అనమాట. ఈ సిరీస్తో ఆయన వేరే లెవెల్కి వెళ్ళిపోతారు. చాలా బాగుంది. లవ్ స్టోరీతో పాటు ఆ ఫ్రెండ్షిప్ని చాలా బ్యాలెన్స్ చేసి లాస్ట్లో ఎమోషనల్ టచ్ ఇచ్చారనమాట. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది. ఆ ఫీల్ గుడ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, కామెడీ కానీ, సో ఆ ఫ్రెండ్షిప్ మధ్య ఉండే బాండింగ్ కానీ, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ చాలా బాగా చూపించారు. సో అందరూ ఈటీవీ విన్లో వస్తుంది, మీరైతే తప్పకుండా చూడండి. చాలా బాగుంది. హలో అందరికీ, నేను ఇప్పుడే గుర్తుకొస్తున్నాయి అనే వెబ్ సిరీస్ అయితే చూశాను. అసలు ఈ సిరీస్కి ఈ టైటిల్ ఎందుకు పెట్టారా అనేసి ఆలోచించాను, కానీ సిరీస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు ఆ పేరు పెట్టారా అనేది. ఎందుకంటే అందులో ఉన్న స్టోరీ అంతా కూడా మనకు అందరికీ కనెక్ట్ అయ్యి, ఆ చైల్డ్హుడ్ మెమొరీస్ కానీ, అక్కడ ఫ్రెండ్స్తో అల్లరి చేసిన విధానం కానీ మొత్తం అందరికీ గుర్తుకొస్తాయి. సో అందుకనేసి గుర్తుకొస్తున్నాయి అనే టైటిల్ పెట్టారనుకున్నాను నేనైతే. చాలా బాగుంది. విరాజ్ గారి యాక్టింగ్ అయితే చింపేశారు అసలు. ఇంకొకటి ఏంటంటే అందులో ఉన్న బీజిఎమ్స్కి బాగా కనెక్ట్ అయిపోతారు. లాస్ట్లో ఉన్న ఎమోషనల్ సాంగ్ మాత్రం, అది కానీ విన్నారంటే మీరు ఖచ్చితంగా ఎమోషన్ అయిపోతారు. అలాగే ఫ్రెండ్స్ బాండింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఆడియన్స్కి ఇది ఒక మంచి వెబ్ సిరీస్. ఇది సిరీస్కి విడుదల చేయకోకుండా థియేటర్గా బిగ్ స్క్రీన్లో విడుదల చేసింటే చాలా బాగా అనిపించేది. అంతా చాలా బాగుంది. సో ఈ వీకెండ్కి మంచి వెబ్ సిరీస్ మీ అందరికీ అయితే ఓటీటీలోకి వచ్చేస్తుంది. జూలై 3కి అందరు వేచి చూడండి.
జూలై 3ని గుర్తించుకోండి, గుర్తుకొస్తున్నాయి మూవీ. ఇప్పుడే గుర్తుకొస్తున్నాయి అనే ఒక వెబ్ సిరీస్ కొలిసాం భయ్య, చాలా బాగుంది. ఇది చూస్తున్నంతసేపు ఒక సినిమా చూసాం అన్నట్టుగా ఉందన్నమాట. ఆ ఫ్రెండ్స్ ఫ్యామిలీ, ఆ ఫ్రెండ్స్తో ఉంటే బాండింగ్ అని అసలు మన ఊళ్ళో మనకు గుర్తొస్తున్నాయి. అబ్బాబ్బా ఏడుపు వచ్చేసింది భయ్య థియేటర్లో, అందరూ ఏడు చేశారు అంతే థియేటర్లో. అంటే ఎమోషనల్గా అంత ఫీల్ అయిపోయారు అనమాట. అంటే మనసుకి హార్ట్కి టచ్ అయిపోయింది అంతే. ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు ఎక్కడ కూడా ఏ మాత్రం లేకుండా వేరే లెవెల్ పోతానే ఉంది అంతే, పోతానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ చూడండి. ఇది ఈటీవీ విన్ షోలో వస్తుంది, దీంట్లో వస్తుంది ఈ ఛానల్లో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. చూస్తున్నంతసేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎమోషన్ కానీ కామెడీ కానీ బాండింగ్ కానీ అంటే మన మధ్యలో ఉండేవాళ్ళు, మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ, ఈ స్టోరీ అనమాట. అంటే కొత్తగా ఎక్కడికి పోయి ఏ దేశం ఏం లేదు, మనతోనే ఉండే బాండింగ్లు బంధాలు బంధుత్వాల గురించి ఫ్రెండ్షిప్ గురించి క్లారిటీగా ఉంది. ఇంకా చూస్తున్నంతసేపు అయితే ఎమోషన్ అన్నీ కరెక్ట్గా చూస్తారు. ఖచ్చితంగా దీన్ని అందరూ ఆదరించండి. ఈ సినిమాని ఇది సినిమా లెవెల్లో తీసి థియేటర్లో వేస్తే సినిమా ఖచ్చితంగా బాగా ఆడతారు అనమాట. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎవరు వేసుకోకుండా అందరూ చూడండి. హాయ్ అండి, ఇప్పుడే గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ చూసిన లోపల నిజంగా అన్ని భాగాలు కూడా చాలా చాలా బాగున్నాయి అబ్బా. అంటే నేను అనుకున్నాను గుర్తుకొస్తున్నాయంటే మన రవితేజ గారు చేసిన మూవీ ఉంది కదా గుర్తుకొస్తున్నాయి, ఏంటి ఆ టైప్లో తీస్తారేమో అనుకుంటే ఇది నిజంగా మన మనసును పిండేసిందండి. ఆల్రెడీ నేను రీసెంట్గా ఒక 2 days కిందటే నా 2nd క్లాస్లో ఫోటో దొరికింది నాకు. ఆ ఫోటో నేను తీసి అంటే మా ఫ్రెండ్స్కి మొత్తం ఫేస్బుక్లో ఇందులో ఫార్వర్డ్ చేసి రెడీగా అయితే ఉంచాను నేను. ఈ సినిమా చూశాక దీన్ని అర్జెంటుగా మనం మా ఫ్రెండ్స్ అందరిని కలవాలి, వాళ్ళతో మన చిన్నప్పుడు ఏంటి పంచుకోవాలని అయితే నాకైతే కలిగింది. నిజంగా ఒక మంచి మెసేజ్ అనమాట. ఇందులో ఒక 5 ఫ్రెండ్స్ ఉంటారు. 5 ఫ్రెండ్స్లో అంటే మీకు తెలియదు ఏమంటే చిన్నప్పుడు ఏదో జరగటం అలా చాలా ముందుకెళ్ళింది ఇదైతే భాగం అయితే నాకైతే చాలా 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 అంటే మనం ఎన్నో వెబ్ సిరీస్లు చూస్తుంటాం, కానీ గుర్తుకొస్తున్నాయి అనేది ఒక ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేదైతే నేనైతే చెప్తున్నాను. తప్పకుండా ఇది రేపటి నుంచి మనకి నైట్ నుంచే వస్తుందన్నమాట. ఇది ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. మీ బంధుమిత్రులకి, మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చూపించండి. ఎందుకంటే ఇందులో బామ్మగారికి తాతగారికి సంబంధించిన స్టోరీ ఉంది, పిల్లలకి పెద్దవాళ్ళకి స్టోరీ ఉంది, లేనోళ్ళ గురించి నిజంగా ప్రతిది కూడా ఉంది. ప్లీజ్ నాకైతే చాలా గుర్తుకొస్తున్నాయి. నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ని అర్జెంట్ కలవాలి. థ్యాంక్ యూ. అంటే వెబ్ సిరీస్ ఇది థియేటర్ రిలీజ్ అయింది, సో జూలై 3న రాబోతుంది. గుర్తుకొస్తున్నాయి ఏమనిపించింది మీకు? సో గుర్తుకొస్తున్నాయి సిరీస్ చూసిన తర్వాత నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ గుర్తుకొచ్చారు, నా స్కూల్ డేస్ కూడా గుర్తుకొచ్చాయి. సో దీన్ని వెబ్ సిరీస్ కంటే సినిమాగా తీస్తే ఫస్ట్ ఫీలింగ్ అనిపించింది ఏంటంటే సినిమాగా తీస్తే ఇంకా చాలా బాగుండే అనిపించింది. సో ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళిందంటే పిల్లలు ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు ఒక ఫీల్కి వెళ్ళిపోతారు. అయ్యో ఒక్కసారి అది మన రివీల్ అయిపోతుంది ఇదని చూసిన కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు అయితే మంచి ఫ్యూచర్ ఉంది, చాలా బాగా తీసుకెళ్లారు. డైలాగ్ ఎవరు రాశారో కానీ అంటే కొందరు పేరు తెలియదు, చాలా బాగా డైలాగ్స్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు హడల్ కంటెంట్ వస్తుంది కదా మనకు వెబ్ సిరీస్లు అన్నీ. సో ఫ్యామిలీస్ కొద్దిగా చూసే తగ్గినాయి. సో ఆ టైంలో ఇలాంటి వెబ్ సిరీస్ వచ్చి ఇంకా ఫ్యామిలీ అందరికీ సో మనం ఎంటర్టైన్ అయ్యే మూవీ మనకి రివ్యూయింగ్ చేసే మన లైఫ్లో వాళ్ళ డాడీస్ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళ డాడీల మెమరీస్ గుర్తు తెచ్చుకొని మాకు ఇలా అని మాట్లాడుకునే రోజులు తీసుకొచ్చారు. 90 kids అంటే అవన్నీ గుర్తుకు తెచ్చారు. నిజంగా చాలా గుడ్ ఫిల్మ్. దాంతోపాటు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా పెట్టారు దీంట్లో. సో అవన్నీ చూస్తే మన చిన్నప్పుడు బొంగరాలు ఆడుకునేది, ఆ లాలీపాప్ తినేవి అవన్నీ. సో చాలా బాగా అనిపించింది. సో డోంట్ మిస్ తప్పకుండా ఈటీవీ విన్ యాప్లో. సో వీళ్ళు ఏంటంటే ఈటీవీ 3rd ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఫ్రీ ఇస్తున్నారు. సో దీంట్లో వచ్చేసి నాకు బాగా నచ్చింది గణేష్ అనే క్యారెక్టర్ ఫ్రెండ్ ఉంటుంది కదా, అదైతే చాలా అసలు ఒక ఫీల్ వచ్చేసింది. దాంతోపాటు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో విన్నాను, విరాజ్కి వెబ్ సిరీస్లో ఎన్ని అవార్డులు ఉంటాయి అన్ని అవార్డులు ఇచ్చేయచ్చు. సో బేబీ తర్వాత అంత పర్ఫార్మెన్స్ నాకు చాలా రోజుల పర్సనలీ తన హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో 2 డిఫరెంట్ క్యారెక్టర్లో చేశాడు, చాలా డిఫరెంట్గా నటించాడు. దాంతోపాటు బామ్మ క్యారెక్టర్ ఉంటుంది, అలా ఎమోషన్లోకి వెళ్ళిపోతాం. చాలా అలా గుర్తుకొచ్చేసారు మా నాన్నమ్మ కానీ వాళ్ళందరూ గుర్తుకొచ్చేసారు. ప్రతి ఒక్కరు చూడండి ఈటీవీ విన్ యాప్లో. ఖచ్చితంగా మీ అందరికీ ఒక అంటే చూసిన తర్వాత మనం అదే ఫీల్లో ఉంటాం. అలాంటి మంచి వెబ్ సిరీస్ ఇది. సో ప్రతి ఒక్కరికి అంటే చిన్న పెద్ద అని కాదు, చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అందరు యాక్టర్లు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, ప్రతి ఒక్క బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఎలా అయితే కష్టపడతారో 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు కష్టం కనిపిస్తుంది దీంట్లో. సో తప్పకుండా మీరు ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఫ్రీగానే ఉంటుంది. సో ఖచ్చితంగా చూసారని నేను కోరుకుంటున్నాను. నమస్తే అందరికీ. పొద్దున లేస్తుంటే అందరికి ఆకలిస్తుంటాయి,
నైట్ రాగానే అందరు నిద్ర వస్తుంటాయి. సో అందరు గుర్తించి చూడాల్సిన సినిమా ఏదంటే గుర్తుకొస్తుంటాయి. సో నిజంగా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చెప్పొచ్చు. బేబీ సినిమా తర్వాత విరాజ్ అశ్విన్ గారికి ఒక మంచి కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నిజంగా వెబ్ సిరీస్లో అందేమన్నా గిఫ్ట్లు ఏమన్నా అవార్డులు ఇవ్వాలనుకుంటే మాత్రం తనకి ఇవ్వాలని కోరుకుంటున్నా. అద్భుతమైన ప్రదర్శన, అద్భుతమైన యాక్టింగ్ అని చెప్పొచ్చు. మెయిన్గా యశస్వి రాయ్ నిజంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన తను ఈ సినిమాలో తన ప్రజెన్స్ చూస్తుంటే ఎంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది అంటే చాలా బాగుంటామట. సో ఓవరాల్గా వచ్చేసరికి హీరో అనే వ్యక్తికి గతం మర్చిపోతుంటాడు. సో ఆ గతం మర్చిపోయి మళ్ళీ ఎట్లా కంబ్యాక్ అయిన పాయింట్ చాలా అర్థం చూపించారనమాట. సో మెయిన్గా ప్రతి ఒక్క ప్లాట్ ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చూపించారు. అమ్మమ్మ గారింటి బాగా చూపించారు. ఆ లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు. చిన్ననాటి చిన్న తీపి జ్ఞాపకాలు కూడా గుర్తు చేయడం చాలా బాగా అనిపించింది. సిట్టింగ్ లెస్ థమ్స్ అప్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అద్భుతమైన డైరెక్షన్ చెప్పుకోవచ్చు. టమాటా జొమాటా సినిమా అయితే అదిరిపోయింది అనమాట. సో దీని సినిమా అనే కన్నా వెబ్ సిరీస్ అంటారనమాట. సో నిజంగా టమాటా జొమాటా వెబ్ సిరీస్ అయితే అదిరిపోయింది అనమాట. నాకు చాలా నచ్చింది అనమాట. ప్రతి ఒక్క చూడాలన్నమాట. సో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ చాలా బాగుంది, డైలాగ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. సో ప్రతి చిన్న నుంచి పెద్దవారు కూడా ప్రతి ఒక్క చూడాల్సిన సినిమా ఇది. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా అనిపించింది. సో నాకు మెయిన్గా ప్రతి ఒక్క చిన్నలు పెద్దలు చూడాల్సిన మెయిన్ కాన్సెప్ట్ మూవీ. సో ఒక్కటేంటంటే వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమాని చూడకపోతే మీ కర్మ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.